गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः। భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అండగా నిలిచేదెవరు? వెన్నుదన్నుగా ఉండి ఎటువంటి వ్యయప్రయాసలకైనా సరే నిలబడి వాటిని భరించి ఈ భక్తులందరికీ, సంప్రదాయవాదులకి, సంస్కృతి ప్రియులకి అండగా ఉండి ఇగో మేము ఉన్నాం, మీరంతా రండి, మనం అందరం కలిసి ఇలా సాగుదాం, ఇది భారత సంస్కృతి, ఇది భారతీయ సంప్రదాయం అని భక్తిపూర్వకంగా చాటుకునేందుకు పరమాద్భుతమైన వేదికని సంకల్పించి స్థాపించి ప్రతి కార్తీక మాసంలోనూ దివ్యాద్భుతంగా ఎక్కడెక్కడి పీఠాధిపతులను, మహాకవులను, మహాపండితులను, మహాభక్తాగ్రేసరులను, మహాగాయకులను వీరందరినీ కూడా ఆహ్వానించి పరమ వైభవంగా కైలాసంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం కైలాసంలో జరిగినట్టుగా ఉన్నది అని చూసిన వారందరూ అనుకునేటట్లుగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలా చేసినటువంటి ఆ సద్భక్తాగ్రేసరులు, సంస్కృతి ప్రియులు, సంస్కార సంపన్నులు అయిన భక్తి టీవీ అధినేత రమా నరేంద్ర చౌదరి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अम्मा अंदरू कूडा कल्याणोत्सव संकल्पाన్ని చెబుతాను. అందరూ కూడా తదేకమైన కంఠంతో గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ శుభ సమయే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణోత్సవం అహం కరిష్యే. అందరూ కూడా ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేయండి ఆ జ్ఞానప్రసూనాంబామాతకి, అలాగే శ్రీకాళహస్తీశ్వరుడికి. ఓం दिव्य कल्याणोत्सवाक्यं कर्म करिष्ये येषामृतवदः कलशगणाधिपति पूजां करिष्ये कलशाराधनं करिष्ये कलशस्समगे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्र ब्रह्ममध्ये मातृगणास्थितः कलशे जुधावते पवित्रे परिचिच्छते उक्तैर्यज्ञैर्वर्धते आपो वायुर्विश्वभूतान्यः प्राणाः पशवो नमो
ప్రాణాపో గంగే జీమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింఖరో ఆయాంతు కళ్యాణోత్సవ పూజార్థం దుర్దక్షయకారకాః కలశే సర్వతీర్థానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని కళ్యాణద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం దేవీం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష సర్వే స్థలాని పదార్థాన్ని శరీరాన్ని శునో భవంతో ధ్యానో. అందరూ కూడా చేతులు జోడించి ముందుగా గణపతిని ప్రార్థన చెయ్యండమ్మా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాయ శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణోత్సవం గరిష్యే. కళ్యాణోత్సవంలో భాగంగా ఆ జ్ఞానప్రసూనాంబా మాతకి కాళహస్తీశ్వరుడికి రక్షాసూత్ర బంధనం కంకణధార జరుగుతోంది. అందరికీ ఒక్కసారి దర్శనం చేయిస్తారు. నమస్కారం చేయండి. మీరే ఆ రక్షాబంధన చేసినట్టుగా భావించండి. జై శ్రీ జ్ఞానప్రసూనాంబా మాతాకి. అందరూ కూడా చేతులతోనే మంగళ వాయిద్యాలు వాయించాలి. కాళహస్తీశ్వర భగవానికి జయ జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ జయ కాళహస్తీశ్వర భగవానికి. ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. రక్షాసూత్రబంధనం ముహూర్త సుముహూర్తో అస్తు. పాదప్రక్షాళనం కరిష్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. భద్రుద్రాయ ప్రచేతసే మేఢష్టమాయ మశంతమగుం హృదే. సర్వోక్షేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. సాక్షాత్ పరమేశ్వర స్వరూప శ్రీకాళహస్తీశ్వరాయ నమః. ఇదమావాహనం ఇదమాసనం ఇదం పాద్యం సుపాద్యం. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః కాలాయ నమః. స్వామివారికి పాద ప్రక్షాళన జరుగుతోందమ్మా కళ్యాణోత్సవంలో భాగంగా. మనోన్మనాయ నమః. త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి. తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. ఆమా కను యశసా వర్చసా సకుం సృజపయసా తేజసా చ. తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. యథాభాగశామి वो गन्धाः सुगन्धाः अलङ्कारार्थाय मे अक्षताः संकक्षताः सकलाराधनैश्वरमस्तु. మా మధుపర్క ప్రాశన జరుగుతోంది స్వామివారి కళ్యాణోత్సవంలో. హస్తం ప్రక్షాళ్య విరాజో దోహోతి విరాజో దోహమసీయమపద్యాయ విరాజ. సముద్రం వప్రహిణో మిశ్రాయోనిమపి గచ్చత. అచ్ఛిద్ర ప్రజాభూయాసం మా పరాజేయపస్పయః. అమ్మా మధుపర్క ప్రాశన జరిగింది. స్వామివారికి మధుపర్క వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ యొక్క అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తరువాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది కళ్యాణోత్సవంలో భాగంగా. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని దర్శించి నమస్కారం చేయాలని నేను చెబుతాను. అమ్మా అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని దర్శించండి అమ్మా. శ్రీకాళహస్తీశ్వర భగవానికి జయ జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే. మంగళ వాయిద్యాలు రావాలి, గట్టిగా రావాలి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఓం నమః శివాయ చెప్పాలి. ఓం నమః శివాయ. యజ్ఞోపవేత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే
लोकाः समस्ताः सुखिनो भवन्तु। पूर्वोक्त एवं सकल विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं संकल्पिता श्री ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामी कल्याण महोत्सवांगत्वेन सालंकृत सैरन्योदक पूर्वक कन्यादानं करिष्ये। ओम అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య కన్యాదానం జరుగుతోంది. కళ్యాణోత్సవంలో విశేషమైన ఘట్టం ఇది. మహాసంకల్ప మంత్ర పఠనం జరుగుతోంది. స్వయంగా శ్రీకాళహస్తీశ్వరుడే జ్ఞానప్రసూనాంబే దిగి రావడం, అక్కడ అర్చించేటువంటి వేద పండితుల సమక్షంలో మనకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఆ శ్రీకాళహస్తీశ్వరుని కార్తీక పౌర్ణమి వేళ దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యము చేత మనకి ఈ యొక్క అవకాశం దక్కింది. అందున కళ్యాణం, అందున మహాసంకల్పాన్ని వింటున్నారు, మామూలు సంకల్పం కాదు. ఓం నమ శివాయ అంటూ వింటూ ఉండండి అమ్మా. జ్ఞానప్రసూనాంబ మాతని శ్రీకాళహస్తీశ్వరుడికి దానం చేస్తున్నారు, కన్యాదానం చేస్తున్నారు. ఇంద్రాగ్నియమనిరుతి వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకపాలిదే భారత కిం పురుషేలావృత కురు భద్రాస్మక రమణగమం దాస జిహ్వదాఖ్యైతి నవఖండ మండితే దండక చంపక వింధ్య మిష నైమిష కదరిక పదరిక నౌష గుహ దేవదారుకారణ్యాది ఏకాదశారణ్యాయుదే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌల మలయాళ సింహలత్ర విలత్రావిడ కర్ణాట నాట కర్వాట పానాట పాండ్య పులింద ఆంధ్ర దశార్ణ భోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాగ్లిక పర్పర కేకయ కోసల కుందల టెంకల కొంకణ మగధ మంత్ర్యాది విశేష దేశ భాష భూమిపాల విచిత్రిదే ఏకైక బాలుకాపకర్ష క్రమేణ సర్వరాశిపకర్షిత సంవిధకాలే బ్రహ్మలోకే నిత్యనివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు పుణ్యఫల సిద్ధ్యర్థం శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాంగత్వేన సాలంకృత సహిరణ్యోదక పూర్వక కన్యాదానం కరిష్యే. కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే నివేశయ. కన్యే మమాకృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ పుత్రాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభరః సర్వభూతः సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ. సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః స్వామివారిది అమ్మవారి గోత్రనామ పదవులు వస్తున్నాయి. అవి వినడం చేత పరమ పుణ్యం కలుగుతుంది. కళ్యాణోత్సవంలో మహాసంకల్పంలో శ్రద్ధగా వినండి. మందరాజల శర్మణో నప్త్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైత్రోత్ర్యార్యేయ ప్రవరాన్విత కాశ్యపదగోత్రోద్భవస్య మహాపర్వత శర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణైత్రవత్ర్యార్యేయ ప్రవరాన్విత కాశ్యపదగోత్రోద్భవస్య హిమవద్ధర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపదగోత్రోద్భవాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయికా శ్రీ జ్ఞానప్రసూనాంబా నామ్నే కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అమ్మ కాళహస్తీశ్వరుడి గోత్రనామాలు వస్తున్నాయి, శ్రద్ధగా వినండి. పరశివ గోత్రోద్భవస్య సాంబ సదాశివ శర్మణో నప్త్రే భవతు. నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్యేయ ప్రవరాన్విత గోత్రోద్భవస్య మహాదేవ శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచార్యేయ ప్రవరాన్విత
परशिवगोत्रोद्भवस्य उमामहेश्वर शर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु। निर्गुण निरञ्जन निर्विकल्प निरामय निराख्यात पञ्चार्येय प्रवरान्वित परशिवगोत्रोद्भवाय श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय आदिमध्यान्तरहिताय सत्वरजस्तमो गुणातीताय श्रीकालहस्तीश्वर शर्मणे वराय तुभ्यं प्रजासात्तकर्मभ्यः प्रतिपादयामि देवस्य అమ్మ అందరూ కూడా కన్యాదానం జరిగింది. అమ్మవారికి ఆ కాళహస్తీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. శ్రీకాళహస్తీశ్వర భగవానికి జయ జయ జ్ఞాన ప్రసూనాంబా మాతాకి. మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే కైలంగస్మాదాద్ కామాయ కామో దాతా కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణా తానస్త్వాంగీరసః ప్రతిగృహ్ణాతు. అమ్మ సుముహూర్తం జరుగుతోంది. సుముహూర్తం జరుగుతోంది. ఆ సుముహూర్తం జరిగేటప్పుడు అందరూ కూడాను మన చేతులతో మంగళ వాయిద్యాలు నేను చెబుతాను అప్పుడు కొట్టాలి. పరమభక్తితో మీరు ఆ యొక్క దివ్య ఆ యొక్క స్థితినంతా చూడాలి. కార్తీక పున్నమి వేళ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ సమేతంగా, ఆ పేరులోనే ఉంది అమ్మవారి పేరులో జ్ఞాన ప్రసూనాంబ, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క స్థితినంతా కూడాను మనమంతా తిలకిద్దాం. ఇంద్రవైశ్వానరదండధరక్షోగణేశ్వర వరుణ వాయు భట్టారక యక్షేష సోమశేఖరానాం స్వస్తి సమస్త మంగళాలంకృత సకల కళ్యాణ లక్ష విలక్షణ లక్ష్మీ సమేతస్య శంఖ చక్ర శార్ంగవనమాలాదిశోభితస్య శ్రీవత్స కౌస్తుభ సుషమా విశేషేణ ముద్రాముద్రితోరస్థలస్య వైనదేయ కాద్రవేయ విశ్వక్సేన సేవితస్య వసుమతి జాంబవతి రుక్మిణి సత్యభామాధిపతేః అనేక కోటి కీర్వాణ పండితస్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వివాహ కాలే హరిద్రజీరక ఇక్షుక్షీర కృత కుట గోరోచనాది మంగళ ద్రవ్యాని మంగళకరాని భవేయుః. తిదివార నక్షత్ర ముహూర్త లగ్న హోరత్రే కాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశంశగాం నిరంతరమనుకూలాః ఏతాః శోభనకరాः స్వస్తి పర్వత ఇవావిచాజలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభినిష్ఠప్రదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేన మదీధరదు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణయ ధ్రువం దేవో బృహస్పతిః. సుముహూర్తం జరుగుతోందమ్మా, గట్టిగా రావాలి మంగళ వాయిద్యాలు, ఇంకా గట్టిగా కొట్టాలి. కాళహస్తీశ్వర భగవానికి ఇంకా గట్టిగా, ఇంతేనా? జ్ఞాన ప్రసూనాంబా మాతాకి జై జై జ్ఞాన ప్రసూనాంబా మాతాకి జై జై కాళహస్తీశ్వర భగవానికి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా బలసిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అమ్మ అందరూ కూడాను మాంగళ్య పూజ జరుగుతోంది. ఆ మాంగళ్యంలో ఉండేటువంటి రూపము శక్తి ఎవరమ్మ అంటే ఆవిడే గౌరీ అమ్మవారు. శ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం
सौवर्णां वरधारिणीं वरसुधां गौदां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सृक्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात् परकलां श्रीचक्रसञ्चारिणीं शब्दब्रह्ममयी चराचरमयी ज्योतिर्मयी वाङ्मयी नित्यानन्दमयी निरञ्जनमयी तत्त्वमयी चिन्मयी तत्त्वातीतमयी परात्परमयी मायामयी श्रीमयी सर्वैश्वर्यमयी सदा शिवमयी मां पाहि मीनाम्बिके। माङ्गल्यगौरी देव्यै नमः। ध्यायामि आवाहयामि नवरत्नखचितेम सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि स्नपयामि भक्तिवर्णान् तपसा ज्वलन्ते वैरोचने कर्मफलेषु दुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः। अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिमिदति दुर्गा न उर्वे भवातोकाय तनयाय शय्योः विश्वानिनो दुर्गः जातवेदस्मिन् कुन्दनावादुरितादिपर्षि अग्ने अत्रिमन्मनसा गृणानो अस्माकं बोध्यमिता तनूनाम् मृगनाजितगुं सहमानमुग्रभक्तिगुं हुवेम परमात्सदस्थात् स नः परुषरति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरिताभ्यग्निः प्रत्नोषिकमेद्यो अध्वरेषु सनाच्च भूतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्दुष्टमयुजो निषिक्तस्तरेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विद्येयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्याम् हस्तिनादं प्रबोधिनीं श्रियं देवीम बह्वये श्रीर्मा देवी दुषताम् तां सोऽस्मिनां हिरण्यं प्राकाराभास्राञ्ज्वलन्तीं वृत्तां तर्पयन्तीम् पद्मे स्थितां पद्मवर्णां तामिहो बह्वये श्रियम्। అమ్మ కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన ఘట్టం జరగబోతోంది. ఆ జ్ఞానప్రసూనాంబా మాతని శ్రీకాళహస్తీశ్వరుడు మాంగళ్య ధారణ చేసి కళ్యాణోత్సవం జరగబోతోంది మరికొద్ది నిమిషాల్లో. కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన రోజు. అందరం కూడాను ఆ పరమేశ్వరుడిని అమ్మవారిని ధ్యానం చేసే శ్లోకాన్ని మనం చేద్దాం. ఈ రోజున ఒక్కమారు స్మరించినా కోటి మార్లు స్మరించిన ఫలితం వస్తుంది. మీ అందరూ కూడా చేతులు పైకెత్తి కైలాస పర్వతాలు పెడితే ఆ పరమేశ్వరుడి శ్లోకాన్ని పరమ భక్తితో చేద్దాం. మన భక్తి ఎన్టీవీ వనిత టీవీలు వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా మీ ఇళ్ల యందే చేతులు పైకెత్తండి. పరమ భక్తితో కళ్యాణాన్ని వీక్షించండి. పరమ భక్తితో శ్లోకాలన్నీ స్మరణ చేయండి. ఓం ఓం నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర గట్టిగా నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః నమో నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ
గట్టిగా ఓం నమః శివాయ ఓం దుర్గే కాత్యాయని దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజాం గృహాణత్వం పరమేశ్వరీ ఓం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః జ్ఞాన ప్రసూనాంబాయ నమః. అందరూ చెప్పండమ్మా. ఓం సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధకే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబికే త్రయంబికే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. నమోస్తుతే. మీ మాంగళ్యాలను కూడా కళ్ళకద్దుకోండి. ఓం మంగళ వాయిద్యాలు గట్టిగా మోగించాలి. రెండు చేతులు పైకి గట్టిగా మోగించాలి. పైకెత్తాలి చేతులు ఎప్పుడు కూడా గట్టిగా. బద్ధామి సుభగే అక్షతారోపణం జరుగుతోంది. తలంబ్రాలు అక్షతారోపణ జరుగుతోంది. అందరూ కూడా తిలకిస్తూ ఉండండి. श्रुत्वेव कामस्य दृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनदश्चित्तमागोदिं वाचः सत्यमशीमहे पशूनागुं रूपमन्नस्य यशश्रेश्रयतां मयि यथा मस्याद्रुवक्तुश्रिये पुमानो यथा स्त्रे दृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्यप्रियः यज्ञर्वदति तदेति वायुराहततो अन्तेति सत्यं चन्द्रमा सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा ॐ प्रजामे कामः समृद्ध्यता హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. జ్ఞాన ప్రసూనాంబా మాతా కీ జై జై. జ్ఞాన ప్రసూనాంబా మాతా కీ జై జై. శ్రీకాళహస్తీశ్వర భగవాన్ కీ. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదాంతం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబిక కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకున్నాం. కోటి బిల్వాలతో ఇప్పుడు అర్చించుకోబోతున్నాం.
మీ చౌకీల మీద ఇప్పుడే ఏర్పాటు చేశారు విధి లిఖితం కోటి బిల్వార్చన. సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం. అమ్మ అందరూ కూడా మీ అందరికీ బిల్వాలు మీ వద్దే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క బిల్వాన్ని అర్చించిన కోటి యజ్ఞ ఫలం లభేతంటోంది. మీ చుట్టూ ఉన్న వారికి కూడాను ఆ బిల్వాన్ని అందరికీ ఇవ్వండి. ఆ బిల్వ దళాలతో మనం పూజ చేద్దాం. కోటి బిల్వార్చన కార్తీక పౌర్ణమి వేళ కోటి బిల్వార్చన జరుగుతోందమ్మా. అందరూ కూడా ఓం శివాయ నమః అనుకుంటూ చేయండి. ముందుగా ఆ బిల్వ శ్లోకాలు కొన్ని చెప్పుకుందాం. శివార్పణం అన్నప్పుడల్లా మీరు అందరూ గట్టిగా శివార్పణం అంటూ ఆ బిల్వదళాన్ని అర్పించాలి. తర్వాత నామాలు చెబుతూ ఉంటారు గురువు గారు. ఆ సమయంలో శివాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అమ్మ జై చెప్పి మనం ప్రారంభిద్దాం. జై బోలా శంకర భగవానికి. మీ వద్దనున్న బిల్వదళాలు మీ ముందున్న శివలింగానికి పూజ చేయాలమ్మా. ముందుగా బిల్వ శ్లోకాలు జరుగుతాయి. శివార్పణం అంటూ వేస్తూ ఉండాలి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ చిత్రైః కోమలైః శుభైః త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్చిత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఇందువారే వ్రతం నిరాహారో మహేశ్వర నక్తం భవిష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం. దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ చెప్పండమ్మా. ఓం ఏకంచ బిల్వపత్రంచ కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పణం. శివార్పణం ఏకబిల్వం శివార్పణం. ఏకబిల్వం శివార్పణం. ఓం కన్యాభిః కమనీయకాంతిభిరలం స్వస్తిభిరారార్తికం పాత్రైర్మౌక్తికచిత్రపంచవిలసత్కర్పూరదీపాలిభిः తత్తత్తాళమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం.
सम्राजं च विराजं चाभिश्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे दया मासमुद्रजामसे मानो हि कुले जातवे लोकामो संजगतो अभिप्रदक्षिणागये श्रिया मा परिपादया श्री ज्ञानप्रसूनां पादमेधा श्रीकालास्तीश्वरस्वामिने नमः। हर नमः पार्वतीपदये हर हर महादेव శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండమ్మా. జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ జయ. శ్రీకాళహస్తీశ్వర భగవానికి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. పూలబోంతాలకే పులకింతనా దశ దిశాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. శిరసుకే చలువ ఆ చెలువ గంగా రుదుటికే తలుపు ఆ చంద్రవంక నెమలిపించము బోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం. జయ జయ శంకర శివ శివ శంకర. సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఈ భక్తి టీవీ చాలా ముఖ్యమైనది. ఈశ్వర భక్తి చాలా విశేషం. అందులో నిర్గుణం నుంచి సగుణానికి వచ్చినది ఇంకా చాలా విశేషం. అనేక విషయములు ధర్మ ప్రచారానికి భక్తి టీవీ ద్వారా బయట వచ్చేసి మన అందరం తెలుసుకుంటేది చాలా విశేషం. అందరూ కూడా మంచి దోవలో ఉండి మంచి మార్గంలో ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తామో ఆ ధర్మం మమ్మల్ని కాపాడుతుంది. అందువల్ల ఆ ధర్మరక్షణమే మనకు చాలా విశేషము. ఆ ప్రకారంగా ధర్మరక్షణ బాగా మంచిదిగా చేస్తూ మనందరం కూడా ధార్మికమైన మార్గంలో ఉండి అదే పద్ధతిలో ధర్మభక్తి మార్గంలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అందరూ కూడా కలుసుకుని ధర్మో రక్షతి రక్షితః. ధార్మికమైన సేవలో మనందరం పాల్గొని సన్మార్గంలో ఉండి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర హర హర శంకర. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ
ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. ఈ కర్పూరహారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. మహామంగళ నీరాజనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం హర హర శంకర ఓం జయ శుభ